హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఫైనలీ మనకైతే OB46 అప్డేట్ అయితే వచ్చేసింది అనమాట. సో మంచి మంచి స్టోర్ అప్డేట్స్ అయితే అయినాయి అనమాట. సో మీకు కూడా అన్నీ అయితే చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనం అయితే CS ర్యాంకుతో అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. సో చలో మరి అయితే గైస్ వచ్చేసి నేనైతే పోస్ట్లు కూడా అయితే పెట్టాను అనమాట. సో నేనైతే ఇవాళ నుంచి అయితే వీడియోస్ పెడతానని, రేపటి నుంచి నేను పెట్టకపోవచ్చు, ఎందుకంటే నాకు కొద్ది ఎగ్జామ్స్ సో నా ఎగ్జామ్స్ ఏం జరిగిందో అర్థం కావట్లేదు. సో మళ్ళీ ఇంకా దసరా హాలిడేస్ కూడా ఏమవుతుందో తెలీదు. మా పేరెంట్స్ ఏమో ఇప్పుడు చాలా అంటే ఫ్లడ్స్ వచ్చినాయి కదా గైస్, మీ ఊరి దగ్గర అయితే ఫ్లడ్స్ వచ్చినాయో లేదో చెప్పండి. మాకైతే అంటే మేము గుంటూరులో ఉంటాం కదా, మాకైతే ఫ్లడ్స్ ఏం రాలేదన్నమాట. బట్ వర్షాలు అయితే పడ్డాయి, చాలా పడ్డాయి, కొద్దిగా ఎక్కువ పడ్డాయి అనమాట. బట్ అది కూడా వన్ డేనే పడ్డాయి. అర్ధరాత్రి నుంచి అర్ధరాత్రి నుంచి అయితే మొదలైనాయి అనమాట మనకు వచ్చేసి మాకు. సో అర్ధరాత్రి ఏమో నాకు టైం తెలియదు, నేను ఎదురు పొద్దున్న చూసానమాట. సో బాగా ఫుల్ వర్షం పడుతుంది. నాకు అప్పుడైతే నైట్ అయితే కొద్దిగా ఫీవర్ కూడా వచ్చింది, ఫుల్ కోల్డ్ అనమాట. మొన్న మధ్య తగ్గింది, అందుకే నేనైతే వీడియోస్ కూడా పెట్టట్లేదు. సో నేను వీడియోస్ పెట్టకపోవడానికి కారణం ఏంటంటే నేను స్టూడెంట్ని, సో అందుకే పెట్టలేకపోతున్నాను అనమాట. సో ఇంకా ఆ డిస్కషన్ వచ్చేసి ఆపేద్దాం, ఇంకా నేను గేమ్ మీద అయితే ఫోకస్ చేద్దాం అనమాట. మీకు వచ్చేసి అప్డేట్స్ ఏమేమి వచ్చినాయి అని కూడా చెప్తాను అనమాట. ఒకసారి మీకోసం చదువుకోవాలి, గేమ్లో ఉండేది నిజంగా కాదు చూస్తాను కదండి. మనకు వచ్చేసి ఒక్కసారి ఫ్యాక్టరీ వస్తే మీకు వచ్చేసి ఫ్యాక్టరీ చూపించాలనేది ఉందన్నమాట. సో మొత్తం మారిపోయినాయి అనమాట. సో ఈ అప్డేట్లో వచ్చేసి ఒక్క టన్ అవర్ సైట్ ఇదిగోండి గైస్, సైట్ అయితే తిని పెట్టుకుందనమాట. సో మనకు వచ్చేసి ఇలా అయితే వస్తుందన్నమాట, ఒక ఎఫెక్ట్ వచ్చేసి. సో అదైతే అప్డేట్లో అయితే తెచ్చాడు మనకు. అదేందో ఈ దుర్గాడు మనకు నేను వచ్చేస్తాను కదా, రివైవ్ అయితే ఇయ్యను, తలుచుకోలేదు, నేను ఇయ్యను కూడా. ఇచ్చే ప్రయత్నం చేసినా నేను జరుపుకోక, నేను ఇయ్యను బాపా నీకు, సారీ. ఎందుకంటే గైస్ నాకైతే సైజ్ కావాలన్నమాట. సో నీకు వచ్చేసి ఒకటి చూపిస్తా. అన్నా ఇద్దామా? సరే ఇచ్చేద్దాం. అమ్మ ఇవ్వడం మంచిదైందిరా. చచ్చిపోయాం మనం. అబ్బా లోపలికి వెళ్తుంది. చేసేసిందిరా పాప. గైస్ ఒక్కరి దగ్గర మీకు కటాను సైట్ ఏదన్నా దొరికితే మీకు కూడా అయితే చూపించాలన్నమాట. సో ఆ స్లైడ్ కౌంట్ చేసి మీకు కూడా చూపించాలన్నమాట. నేను వచ్చేసి ఇప్పుడైతే ఒకసారి మైక్ అయితే ఆన్ చేసేది అడుగుతాను. అర్మాద్ బ్రో సైట్ ప్లీజ్ బ్రో సైట్ బ్రో ప్లీజ్ సైట్ సైట్ ప్లీజ్ బ్రో. సో సైట్ బ్రో గివ్ మీ సైట్, థ్యాంక్ యూ బ్రో. అమ్మా ఫైనలీ ఇచ్చేసాడు గైస్. బాగండ్రా, అరే వీడియో చేస్తున్నా ఎందుకో నాకైతే లోపలికి వెళ్ళడం మంచిది అనిపిస్తుంది. గైస్ చూపిస్తాను. సో ఇలా అయితే వస్తుంది అనమాట. మనకు వచ్చేసి కొత్తది అనమాట, ఇలా ఇచ్చారు. సో ఇలా వచ్చేసి మనం అయితే వెళ్ళి ఎనిమిది వచ్చేసి స్లాష్ చేయవచ్చు అనమాట. సో ఈ అప్డేట్ వచ్చేసి నాకు బాగా నచ్చింది.
సో ఇలానే మంచి మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ వచ్చి సబ్స్క్రైబ్ చేయండి గైస్ ప్లీజ్. చాలా నూబ్డే ఛానల్ అనమాట. కొద్దిగా అంటే మోటివేషన్ ఇవ్వాలి ప్లీజ్, ఎందుకంటే పడ్డదిరా పాప. సో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి అనమాట. సో మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సో మీకు వచ్చేసి ఇలానే మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను అనమాట. సో కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేయండి బిగులు, మర్చిపోవద్దే. సబ్స్క్రైబ్ చేసి అలానే లైక్ కూడా చేయండి మా వీడియోకి అయితే తొందరగా. మనకైతే ఎప్పుడైతే కొద్దిగా 50 సబ్స్క్రైబర్స్ అవుతారో వచ్చేసి కంపల్సరీగా లైవ్ స్ట్రీమ్స్ కూడా పెడతాను అనమాట మీకోసం వచ్చేసి. సో ప్లీజ్గా సబ్స్క్రైబ్ చేయండి అనమాట. మీకు నచ్చిన కంటెంట్ని కొద్దిగా అంటే మీరు నాకు వ్యూస్ కూడా రావట్లేదు పెద్దగా. సో 1-2 వ్యూస్ అవుతున్నాయి. సో అది చూసే వాళ్ళు ఎవరో కానీ ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మాకు కొద్దిగా చెప్పరా, అంటే ఇలా ఒక ఛానల్ ఉంది కంటెంట్ ఎలాంటిది ఇవ్వాలో అని చెప్పమనరా. ఒక మంచి యూట్యూబర్ ఉంటే చెప్పమనండి గైస్ ప్లీజ్. కొద్దిగా మీరన్నా నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. పడ్డాడు. సో గాయస్ ఇదనమాట ఈ సైజ్ ఒకటి అప్డేట్ అయితే చెప్పాను కానీ మనకు వచ్చేసి ఫ్యాక్టరీ అయితే రాలేదన్నమాట. ఫ్యాక్టరీలో అయితే పడితే బోలే ఉందన్నమాట. ఫ్యాక్టరీని వచ్చేసి మొత్తం ఫుల్గా అయితే మార్చేశాడు. సో అది కూడా చూస్తాను. అలానే మనకు వచ్చేసి ప్రొఫైల్లో కూడా కొన్ని చేంజెస్ అయితే చేశాడనమాట. సో ఒక్కసారి చూడండి. సో మనం చూడండి అసలు ప్రొఫైల్ మొత్తం ఎలా చేసేసారో ఇద్దుకోండి. మనం వచ్చేసి ఇక్కడ మనకి ఏం కావాలంటే అవన్నీ ఎలా అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో నేను వచ్చేసి ఏది పెట్టాను అనమాట. సో ఇవన్నీ చూపిస్తాను ఇదిగోండి. ఇలా అయితే మనం ప్రొఫైల్ని అయితే వీళ్ళందరూ అయితే వ్యూ చేయొచ్చు అనమాట. ఇంత మంచి అప్డేట్ కాదు. సో మీ దగ్గర ఏదైనా రేర్ ఐటమ్ ఉన్నా అంటే సీజన్ 1 సీజన్ 2 బండిల్స్ ఇలాంటివి ఉంటే మీరు వచ్చేసి ఇలాంటివి వచ్చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో చాలా మంచి అప్డేట్ అనమాట ఇది వచ్చేసి. మీకు అయితే అస్సలు మిస్ కాకండి. అంటే ఫ్రీ ఫైర్ ఆడని వాళ్ళు అయితే చాలామందే ఉంటారు. ఫ్రీ ఫైర్ అనేది మంచి గేమే, మీరేం టెన్షన్ పడకండి. పేరెంట్స్ చాలామంది చెప్తారనమాట ఫ్రీ ఫైర్ అది ఇది అంటే ఈ గేమ్ వచ్చేసి నచ్చదనమాట ఎవ్వరికి. ఎందుకంటే ఆడనీరు, ఎందుకంటే పబ్జీలానే అనుకుంటారు. సో మీరు వచ్చేసి అది కూడా అయితే చెప్పండి మీ పేరెంట్స్కి వచ్చేసి. కానీ నేను పద్దాకులు ఆడుతూనే ఉండమని అయితే చెప్పాను. సో మనకు వచ్చేసి ఇలాంటి ఈవెంట్స్ కూడా అయితే ఇచ్చాడనమాట. సో దీంట్లో వచ్చేసి మనకు ఒక ఫీమేల్ బండిల్ అయితే ఇస్తున్నాడు. అలానే వచ్చేసి ఒక పరంగ్ స్కిన్ అయితే ఇస్తున్నాడు అనమాట, గ్లూ పవర్ అని చెప్పేసి. సో ఇది వచ్చేసి కిర్రాక్ ఉందనమాట. సో మర్చిపోకుండా మీరు మాత్రం ఇవన్నీ అస్సలు మిస్ కాకండి అనమాట. సో మనకు వచ్చేసి ఇలాంటి డిఫెండర్ గ్యాజెట్ అని, మళ్ళీ ఏమో స్కానర్ గ్యాజెట్ అని, మళ్ళీ వర్కింగ్ గ్యాజెట్ అని ఇలా కొన్ని అయితే ఇస్తున్నాడు అనమాట. సో ఇవన్నీ వచ్చేసి గ్లూ మీద అయితే వర్క్ అవుతాయి అనమాట, గ్లూ వాల్స్ కోసం. అంటే మనం డౌన్ అయినప్పుడు ఇలా ఎవరైనా ఎనిమి కిల్ చేసినప్పుడు ఇలా వచ్చేసి మనకైతే మారుతాయి అనమాట. సో మనకైతే కొత్త వెపన్ రాయల్ కూడా వచ్చిందనమాట. సో చూసుకోవచ్చు కదా, AN94 ఎలక్ట్రిక్ అని అయితే ఒక గన్ స్కిన్ అయితే ఇచ్చాడనమాట. సో దీని యాట్రిబ్యూట్స్ కూడా ఓకే పర్లేదు అన్నట్టున్నాయి, కానీ వచ్చేసి డ్యామేజ్ అంటే కొద్దిగా యావరేజ్ గన్ స్కిన్ అనమాట, చాలా యావరేజ్ గన్ స్కిన్. బట్ యానిమేషన్స్ వచ్చేసి బాగా ఇచ్చాడు, యాట్రిబ్యూట్స్ మాత్రం చండాలం ఇచ్చాడు. సో యాక్యురసీ డబల్, రీలోడ్ స్పీడ్ సింగిల్ ప్లస్, మ్యాగజిన్ సింగిల్ మైనస్ అయితే ఇచ్చాడు అనమాట. సో ఈ గన్ స్కిన్కి వచ్చేసి. సో మళ్ళీ వచ్చేసి చూసారుగా ఇదంతా ఈ స్టోరీ వచ్చేసి మీరందరూ అయితే కొద్దిగా
అంటే కిల్లీ షో ఉంటుంది కదా, అదైతే చూడండి మామ. తెలుగు ప్రోస్ యూట్యూబ్ ఛానల్లో అయితే కిల్లీ షోని వచ్చేసి తెలుగులో చేసి అయితే పెడతాడు మా. సో అది వచ్చేసి మీరైతే చూడండి తప్పకుండా, భలే ఉంటుంది అనమాట. సో అది వచ్చేసి మనకు వచ్చేసి రీడింగ్ సెక్షన్లో వచ్చేసి మ్యాజిక్ క్యూబ్ బండిల్స్ కూడా అయితే మార్చాడు అనమాట. కానీ ఇవి కూడా చండాలంగా ఉన్నాయి, అసలు నాకు ఏ నచ్చలేదు. ఒక్క బండిల్ అన్నా బాగుందా గైస్, అసలు మీరే చూడండి. సో ఈ బండిల్ కూడా బాగాలేదనమాట. సో ఇది వచ్చేసి బండిల్ దిగా. సో నాది వచ్చేసి నా దగ్గర లేదనమాట. సో ఈ పిచ్చి బండిల్ అని ఇచ్చడం అన్నమాట. ఏంద్ర దీని హెయిర్ స్టైల్ ఏంద్ర ఇలా ఉంది, అదే ఇల్లు తుడిచే కర్రలాగా ఉంది గైస్. సో దీంట్లో వచ్చేసి ఏ అప్డేట్ ఇవ్వలేదు అనమాట. సో ఎఫ్ఎఫ్ టోకెన్ స్టోర్ అప్డేట్లో అయితే బట్ ఒక బండిల్ అయితే ఇచ్చాడు, అది ఈ బండిలే. మళ్ళీ వచ్చేసి ఒక గ్రెనేడ్, ఒక పారాషూట్, బైక్ స్కిన్, లూట్ బాక్స్, అంతే, ఇంకేం ఇవ్వలేదు. సో ఇక్కడ కూడా బాడీ స్టోర్లో కూడా ఏమి ఇవ్వలేదు అసలు. వీడు వచ్చేసి మొత్తం పెండ చేశాడు. బట్ ఇక్కడ వచ్చేసి మనకైతే పెట్స్ అయితే ఉంటాయి కదా గైస్, వాడు వచ్చేసి అయితే మనీకి అయితే ఇచ్చాడు. సో ఇక్కడ వచ్చేసి పెట్స్ అయితే మనకైతే మనీకి అయితే ఇచ్చాడు కదా. నేను వచ్చేసి 2 పెట్స్ అయితే తీసుకున్నాను అనమాట. అదే ఆర్వాన్ ఇంకా ఈ రాకీ పెట్ అయితే, ఈ 2 అయితే తీసుకున్నాను అనమాట. నా దగ్గర వచ్చేసి ఇప్పుడు టోటల్గా 4 పెట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో బాగానే ఉంటుంది. సో మనకు వచ్చేసి ఈ పెట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో చూద్దాం, మనకి ఏదన్నా ఇంకా మనీ రావాలి. సో అంటే నా దగ్గర గోల్డ్ కాయిన్స్ అయితే లేవు. సో 1 lakh ఉండేవి, కానీ అన్నీ వచ్చేసి నేను డిమాన్ స్లేయర్ది ఒకసారి ఎలక్ట్రిలో మనీకి అయితే గోల్డ్కి అయితే ఇచ్చాడు కదా, గ్లూ వాల్ పైన ఆశపడి అయితే మొత్తం ఖాళీ చేసి పడేసాను అనమాట. సో నేను వచ్చేసి పదండి గైస్, వచ్చేసి ఇంకొన్ని అప్డేట్స్ అయితే చూపించడం, మళ్ళీ సిఎస్ఏ పెట్టారు అనమాట. సో ఇప్పుడన్నా ఫ్యాక్టరీ, అరే నెక్స్ట్ రానా. సో గైస్ ఇప్పుడు ఇవాళ వచ్చేసి కూడా మీకు సిఎస్లో వచ్చిన అప్డేట్స్ అయితే చెప్తాను అనమాట. రేపు మళ్ళీ ఓకే, ఇంకా ఎప్పుడో ఒకసారి సండే చూసుకున్నాం. సండే వచ్చేసి మళ్ళీ ఇంకొక వీడియో అయితే పెడతాను అనమాట. అది వచ్చేసి బిఆర్ చేంజ్ చేస్తే కూర్చో అది వచ్చేసి బిఆర్ చేంజెస్ మీద అయితే ఒక వీడియో అయితే పెడతాను అనమాట. ఆ వీడియో వచ్చేసి అరే వద్దురా, అరే వద్దురా ఎంత పెంట అయిపోయింది కదరా. అనవసరం కింద పట్టాను చెప్పాలంటే. నిజానికి అయితే ఎవరో పైన ఉన్నాడు, ఇంకోడు వచ్చేసి డిమిట్రీ పెట్టుకున్నావా, డిమిట్రీ వేసుకోవాలి. ఇంత బాటుగలరా మీరు. పడ్డగరా, ఒక్కసారి బయటకు వస్తే చాలు గైస్. ఒక్కసారి వాడ జోన్లోకి వెళ్ళి ఎలిమినేట్ అయిపోయాడు. అంటే నాకు 3 కిల్లులు రావాలి అసలు, మొత్తం పోయినాయి. I may not be a game master, but I am a master of games. Okay, not bad, not too bad. మీరు వచ్చేసి చూస్తాను కొన్ని అప్డేట్స్ వచ్చేసి ఇంకా ఉన్నాయన్నమాట. సో ఆర్సెనల్స్ అని, ఎయిర్ డ్రాప్స్ అని, అవన్నీ ఇది కూడా MVP కొట్టిన వాళ్ళకి అయితే పైన వచ్చేసి ఇలా లైట్ వచ్చి అయితే ఇలా M అని అయితే ఒక సింబల్ అయితే కనపడుతుంది అనమాట. సో అది ఇంకొక అప్డేట్ అనమాట. సో అలా స్లాషింగ్ ఇలా అది ఇవన్నీ వచ్చేసి కొన్ని అప్డేట్స్ అనమాట. సో ఇవన్నీ చిన్న అప్డేట్సే చేశాడు అనుకోకండి. అసలు మీకు గన పిఆర్లో చూస్తే భలే ఉంది. ఇప్పటికీ చాలామంది అందరూ
గేమ్ అప్డేట్ చేసుకున్నదని ఇదని అన్నీ చేసేసే ఉంటారు. బట్ నేనే కొద్దిగా లేట్ పెడుతున్నా. సారీ గైస్, ఎందుకంటే మీకే చెప్పాను ఇందాక, మళ్ళీ నాకు చెప్పాలని కూడా లేదు. అనవసరంగా ఇక్కడికి వచ్చా. బాయ్ బాయ్ AP10 బ్రో జాక్ బ్రో పోయేరా. వాళ్ళ డిమిట్రీ వేసాడు గైస్. సో అయిపోయిందనమాట మ్యాచ్ వచ్చేసి మనకి. పోయే కన్ఫర్మ్గా మీరు ఇంకేం పిక్ కలరా. అయిపోయింది. గుడ్ జాబ్ గైస్. భలే ఆడారు కదా సమానంగా. అసలు ఆ కిల్లన్నా కొట్టుకుంటే వాడు వచ్చాడనమాట శాంటినో కానీ. ఒక్క లాంగ్ రేంజ్ చేయొచ్చు గారు ఏమన్నారే. మనం ఇంకా దీంతోనే అడ్జస్ట్ చేసుకోవాలి. సో గైస్, ఇందాకైతే ఏ డ్రాప్ చూసారు కదా, మనం వచ్చేసి అలా అయితే డైరెక్ట్గా డ్రాపే పగిలిపోతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఫైబ్రేట్ డ్రాప్ కూడా చూపిస్తాను. ఫైబ్రేట్ డ్రాప్ వచ్చేసి నార్మల్గానే ఉంది, చేంజెస్ ఏమి నాకు పెద్ద అయితే కనపడలా. చూడండి మీరే. ఏరే చెప్పరా, నా పని వచ్చేసి అయిపోయింది అనమాట. సో లూట్ వచ్చింది 7 కన్నా అంతే. అచ్చామనం వచ్చేసి సెంటర్లోకి అయితే వెళ్ళాలన్నమాట. అక్కడ వచ్చేసుకొని అయితే ఉన్నారు, వాళ్ళని అయితే వేసేద్దాం. వస్తున్నా ఇక్కడ కనపడితే ఏడబ్లెంతో ఒక్క షాట్ కొట్టాలి అయితే ఉన్న ఆశ. ఒక్క కిల్లు రాలేదురా. గైస్, మీలో ధనుడిని ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? నాకు తెలిసి చాలా మంది ఉంటారు అనమాట. సో కింద వచ్చేసి కామెంట్ అయితే చేయండి అనమాట. మీరు కనుక నిజంగా ధనుడైన ఫ్యాన్ అయితే కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీరు నిజమైన ధనుడైన ఫ్యాన్ అవుతారు. లేదంటేనా మీరు అసలు ఫ్యానే కాదు ధనుడైనప్పుడు. గెలికాను. నేను వెళ్తా. కిందకైతే ఒకటి దూకాడు. ఈడు బట్ నాట్ ఎ హెడ్ షాట్. సారీ. మనం ఎన్ని కిల్స్ కొట్టాం? జస్ట్ 2 kills కొట్టాం. మనమంతా నువ్వు తెలుసుకోవచ్చు. ఒక మంచి గిల్డ్ అయితే అంటే నాకైతే ఒకటి చెప్పండి అనమాట. సో నేనైతే దాంట్లో అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. జాయిన్ అవుతాను. సో ఒక మంచి గిల్డ్ వచ్చేసి చెప్పండి అనమాట. సో నేను వచ్చేసి దాంట్లో అయితే జాయిన్ అయితే అవుతాను కంపల్సరీగా. నా యూఐడి వచ్చేసి కింద కామెంట్ సెక్షన్లో అయితే పెడతాను అనమాట. నేను వచ్చేసి సో ఆ యూఐడిని వచ్చేసి కాపీ అయితే ఆ యూఐడి వచ్చేసి నాకైతే దానికైతే ఒక మంచి గిల్డ్ అయితే రిక్వెస్ట్ అయితే పెట్టాను అనమాట. సో
మీరు రిక్వెస్ట్ పెట్టిన వాళ్ళకైతే ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు మళ్ళీ ఆ గిల్లి లెవెల్ని వచ్చేసి నాకైతే కింద కామెంట్ సెక్షన్ అయితే పెట్టండి అనమాట. సో నేను వచ్చేసి ఆ గిల్లి లెవెల్ కూడా తీస్తాను. ఓయ్ నా గేమ్ స్టక్ అయిపోయింది. అయిపోయింది. ఏమైంది? బూయానా గైస్, నా గేమ్ వచ్చి స్టక్ అయిపోయింది. మీరు చూసారుగా, అది మనం కాదులే. ఓకే సూపర్. సో గైస్ నాకు వచ్చేసి ఒక మంచి స్క్వాడ్ కూడా కావాలన్నమాట. సో మీరు వచ్చేసి తెలుగు గిల్డ్ చెప్పండి అనమాట. అది వచ్చేసి లెవెల్ 4 దాటిన లెవెల్ 3 దాటిన పర్లేదు. సో అంటే కొద్దిగా మంచిగా ఉండాలి. నాకు వచ్చేసి ఆ గిల్డ్ వచ్చేసి మరీ దారుణంగా ఉండకుండా ఉంటే చాలు. ఓకేనా, ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇదిగోండి చూడండి, ఇదే అనమాట నా ఐడి వచ్చేసి. సో నేను వచ్చేసి అయితే బెట్ అయితే ఉంటాను అనమాట దీంట్లో వచ్చేసి. ఇక్కడైతే మీరు చూడండి MP5 వచ్చేసి లెవెల్ 6 అయితే అంటే దాన్ని ఏమంటారు నాకు తెలియదు అనమాట. సో ఇలా అయితే ఉంటుందన్నమాట గిల్డ్ వచ్చేసి. అయితే మనకు వచ్చేసి గిల్డ్ రిక్వెస్ట్ అయితే పెట్టండి. మీరైతే ఫ్రెండ్ రిక్వెస్ట్ అయితే పెట్టండి అనమాట. మీ UID గిల్డ్ లెవెల్ అది వచ్చేసి నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. నేనైతే కన్ఫర్మ్గా చెక్ చేస్తాను అనమాట. సో బాయ్ గైస్, బాయ్.